గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగా అంటే మీరు పోటీ చేసి మీపై గెలిచిన మద్దాలగిరిని పార్టీలకు తీసుకొచ్చారు. మీకేమో మార్కెట్ కమిటీ నుంచి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని అలా సర్దుబాటు చేసేశారు. అంటే దానికంతా కూడా అప్పిరెడ్డి గారు అప్పుడు మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలనో మరేమో తెలియదు, కానీ మద్దాలగిరి గారిని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారంటారు. మరి మద్దాలగిరి గారు వచ్చినాక ఆయనన్నా సక్రం పాపం ఆయన మీ పార్టీని నమ్ముకొని ఆ కండువా పీకేసి ఈ కండువా వేసుకుని ఆయనకన్నా టికెట్స్ ఉంటే ఆయన గొంతు కోసేసి ఆయనని పక్కన పెట్టి ఎక్కడో చిలుకలూరుపేటలో అవినీతి అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొన్న విడుదల రజనీ గారిని ఇంటికి తీసుకొచ్చారు. మీ గొంతు కోసిరి మద్దాలగిరి గారు గొంతు కోసిరి విడుదల రజనీ గారి టికెట్స్ ఏమైంది? మొత్తానికి ఆమె ఓడిపోయింది. కారణం ఏంటి? ఒకటండి, నేను ఇక్కడ రిటైర్ అయ్యి రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత మీరు చెప్పిన ఒకళ్ళిద్దరు దుర్మార్గంగా నన్ను ఓడించారు. ఎవరు ఇద్దరు? ఎన్నిసార్లు చెప్పిస్తారు? నాకు ఒకళ్ళిద్దరు అర్థం కాలేదు సార్. ఎవరు వాళ్ళిద్దరు? ఏదో ఒకళ్ళిద్దరు సార్ చెప్తే క్లారిటీ ఉండాలి. ఏదైనా కూడా తెలుసు, ప్రజలే తెలుసు. మీరు పోలీస్ ఆఫీసర్, మీరు కూడా అలా భయపడితే భయమేమి లేదు కానీ ఇందులో నేనైతే ప్రపంచం 151 సీట్లు గెలిచిన ప్రపంచంలో ఓడిపోయానంటే అయితే నేను అంత దుర్మార్గుని అయ్యి ఉండాలా, లేకపోతే మోసానికి గురై ఉండాలా. నాకు నేను దుర్మార్గుని కాదని అనుకుంటాను కాబట్టి నాకు తెలుసు. మిమ్మల్ని మోసం చేసింది ఎవరు, మీ ఓటమి కారకులు ఎవరు చెప్తే బాగుంటుంది కదా సార్. ప్రజలకు తెలుసండి. నాకు కూడా తెలియాలి సార్, మా మీడియా వాళ్ళకి తెలియాలి కదా. ప్రజలకు తెలిసిందే కానీ ప్రజలకు తెలిసినా మా ద్వారా మీడియా ద్వారా తెలియాలి కదా. ప్రజలకు తెలుసు. ఎందుకో మీకు పదవి కాంక్షతో మళ్ళీ పేర్లు చెప్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయి. అది అయిపోయిన తర్వాత దుర్మార్గంగా నా పవర్స్ కట్ చేయటం. నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, గుంటూరు యూనివర్సిటీ ఇన్ఛార్జిగా ఉన్నాను. నా పవర్ని నా ప్రతిష్టను దిగ్గజార్చాలనే ఉద్దేశంతో మద్దాలగిరి గారిని తీసుకొని వచ్చారు. సరే, నేను ఒకటే బేసికల్గా నా మైండ్ ట్యూన్ చేసుకున్నాను. ఏదైనా కానీ ఇది నాకు బోనస్, ఏదైనా కానీ బోనస్. తెచ్చింది ఎవరు మద్దాలగిరి గారిని పార్టీలోకి? అది కూడా ప్రజలందరికీ తెలుసు. నాకు తెలియదు సార్. మీరు మా ఇంటర్వ్యూకి వచ్చి మాకు తెలియకపోతే ఎట్లా? మాకు నర్మగర్భంగా నాకు చెప్తే ఎట్లా? మీరు మా ఇంటర్వ్యూకి వచ్చారు, మాకు చెప్పాలి కదా ఎవరు అనేది. మాకు కూడా క్లారిటీ వస్తుంది. ప్రజలకు తెలిస్తే చాలండి, మీకు తెలియాల్సిన పని లేదులే. ప్రజలకు తెలియదు. ఇబ్బందులు వస్తాయి మీకు పేర్లు చెప్తే? ఏ ఇబ్బందులే కానీ జనమంతా తెలిసిందే. మీరు పోతే నా ఓటమికి ఎవరు కారణం అంటే ఒకే ఒక్క పేరు చెప్తారు, అది జనానికి తెలిసిందే. ఆ పేరు నాకు తెలిస్తే బాగుంటుంది. నా నోట్లో ఉంచి మళ్ళీ నన్ను కాంట్రవర్సీ శంకులో పోస్తే తీర్థం అవుతుంది సార్. కాంట్రవర్సీ ఏమో సార్? ఏమైనా జీవితకాలం మీరు ఎమ్మెల్సీగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇబ్బంది? దాటేయండి, చివరి అవకాశం అనుకుంటాను. చాలు నాకు. నేను చట్టసభలోకి పోవాలనేది, పేరు చెప్పడానికి చట్టసభలోకి పోవాలనేది ఒక 40 పేరేదో మన యేసరత్నం గారు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు ఆ పేరు చెప్పడానికి. అది ఎంత భయంకరమైన పేరు మీకే తెలియాలి. ఆ పేరు ఏంటి, ఆయన ఎవరు, అంటే ఆయన ఎంత భయంకరమైన వ్యక్తి, ఆయన పరిస్థితి ఏంటి చెబితే యేసరత్నం గారికి ఎలాంటి ప్రమాదం వస్తుందో, పార్టీలో ఉండనిస్తారా ఉండనిరు నాకు ఆందోళనలు ఉన్నారు ఆయన. ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ అడగలేదు పేరుని. ఆ పేరు ఎవరు ఆయన చెప్పలేదు. మీకు తెలుసు అంటే మీరే గుర్తించుకోండి. ఓకే, చెప్పండి సార్. ఒకటండి, మనం ఏది చేసినా కానీ అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటుంటాం. కొన్ని ఏంటంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా నిన్ను మీ మనసు నేను నొప్పించకూడదు. అంటే ఎవడు కూడా అనుకుంటాడు నేను చాలా సత్యవంతుని, నేను చాలా నిష్ఠగా చేశాను. ఇందాక నేను రజనీ గారికి నేను చాలా నిష్ఠగా చేశాను అని చెప్తున్నాను. నేను చేశానా లేదా, నా కుటుంబం చేసిందా లేదా అనేది నిర్ణయించేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇదే మీ చిరు అవకాశమా రాజకీయాల్లో? ఇంకా ఎమ్మెల్సీ భవిష్యత్తులో పోటీ చేయాలని ఉందా? ఈరోజు మద్దాలగిరి గారు మీ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను, అన్ని విధాలుగా కూడా ఫిట్ ఉన్నాను. 29లో కానీ లేకపోతే 34లో కానీ ఎప్పుడైనా కానీ దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే ఉన్నంతకాలం ప్రజాసేవ చేయటానికే ఉంటాను. నేను ఏదో భయపడి లేకపోతే నాకు ఆ పదవి రాలేదని ఈ పదవి రాలేదని. ఇప్పుడు ఏంటంటే మీకు తెలుసు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఇది ఏంటంటే నా జీవితంలో 84 నుంచి ఇంచుమించుగా 2005 వరకు ఇంచుమించుగా మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు
పోయినప్పటికీ కూడా ఈ టోటల్ పీరియడ్ ఏదో ఒక యాంగిల్లో డిఫరెంట్ కెపాసిటీస్లో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డిఐజీ స్థాయి వరకు నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో డిఐజీ అయ్యి అప్పటికి కూడా నన్ను ఇంకా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా కంటిన్యూ చేయమంటే సార్ ఇది స్టేట్ పోస్టు, స్టేట్లో ఒకళ్ళిద్దరు డిఐజీలు ఉంటారు, నేను వెళ్ళిపోయి పని నేర్చుకుంటానని వచ్చాను. నేను నా కెరియర్ బాగాలేక డిఐజీ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను జనత్ హుసేన్ గారిని రిక్వెస్ట్ చేసుకొని బయటకు వచ్చేసాను. సో నాకు ఒక డిజైర్ అనమాట, అంటే ఈ పీరియడ్ అంతా కూడా 40 సంవత్సరాల ఆలోచన ఏంటంటే చట్టసభలోకి వెళ్ళాలనేది. సో దురదృష్టం 19లో జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయి నాకు ఈ ఛాన్స్ పోయింది అనుకుంటే ఏదో అవకాశం దొరికింది. నేను ఈ రోజు వరకు అయితే నాకు తెలిసినంత వరకు నాకు తృప్తిగా చేసుకున్నాను. ప్రజలకు ఎంత తృప్తి ఉందో తెలియదు కానీ నాకు తృప్తి. అవకాశం వస్తే ఇంకా పని చేయడానికి సిద్ధంగా. ఎస్. ఓకే సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి. నిన్నటి రోజు ఒక మంత్రి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఇంకా చాలా గట్టిగా ఉన్నట్టుగా నవ్వుతూ కనిపిస్తున్నారు, అసెంబ్లీ నవ్వుతూ వచ్చారు, నవ్వులు పోగొడతాము, 90% మంది వాళ్ళ ఎమ్మెల్సీలు మండలిలో వాళ్ళ ఎమ్మెల్సీల బలం ఎక్కువగా ఉందని ఆయన కోస్త నవ్వులు కనిపిస్తున్నాయి, ఆ నవ్వుల్ని కూడా పోగొడతాము, ఏమి 90% మంది ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు, త్వరలో వాళ్ళందరూ కూడా మా పార్టీ కండవాళ్ళు కప్పుకోబోతున్నారు అన్నారు. ఆ 90% ఎమ్మెల్సీలో యేసరత్నం గారు ఎవరు ఉన్నారా? వాళ్ళ మనసులో మాట నేనేం చెప్పగలను. ఆ 90% మంది ఎమ్మెల్సీలో 100% అనొచ్చు. యేసరత్నం గారు ఉన్నారా అంటున్నా. 100% వాళ్ళు కండువా మార్చుకోవడానికి యేసరత్నం గారు సిద్ధంగా ఉన్నారా? అయ్యే నేను ఈరోజు నా స్టేటస్ ఆయనకి ఎట్లా తెలుసు? వాళ్ళు పేర్లు ఇస్తూనే ఉన్నారు, X, Y, Z అని ఇస్తూనే ఉన్నారు. ఆ 90%లో నేను ఉన్నానా లేదా, నేను ఏ రోజు ఎలా ఉంటాను అనేది ఇది చేయలేరుగా. అంటే ఇక ఇప్పుడు పార్టీ ఖచ్చితంగా మారను, వైసీపీలో ఉంటానని ఇప్పుడే చెప్పలేరు గట్టిగా. అయ్యి నేను ఉన్నది ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాను, ఇంకా భవిష్యత్తులో కూడా వైసీపీలో ఉంటానని గట్టిగా చెప్పలేరా? ఏదైనా జరిగినప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. ఏదైనా జరిగినప్పుడు కదా మాట్లాడాలి. ఏదో ఉంది దీంట్లో గూఢార్థం, ఏదో ఉంది. ఏదో జరిగితే ఖచ్చితంగా నేను పార్టీ మారను, మండలిలో ఎమ్మెల్సీగా ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని గట్టిగా చెప్పలేకపోతున్నారు యేసరత్నం గారు. అంటే రేపటి రోజు ఏమైనా జరగచ్చు. అంటే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, యాజ్ లాంగ్ యాజ్ హ్యాపీగా ఉంటామో అక్కడ ఉంటాం. ఎక్కడైనా సరే మా ఆత్మగౌరవానికి కానీ లేకపోతే ఇంకేదన్నా అదర్ ఇదిలో కానీ చేసేస్తే ఆర్థర్ ఉన్నాడు, ఇక్బాల్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వాళ్ళకి ఏదో ఇది. నేను మాత్రం సాటిస్ఫాక్షన్ ఈరోజు నేను సాటిస్ఫాక్షన్ ఉన్నాను, అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను. ఓకే సరే, ఈ రోజు వరకు యేసరత్నం గారు సాటిస్ఫాక్షన్ ఉంది. రేపటి రోజు ఏం జరుగుతుందో, ఎందుకంటే ఇప్పుడు బులుగు కండువా ఉంటుందా, పసుపు కండువా ఉంటుందా ఆయన ఒంటి మీద అనేది, ఆయన భుజం మీద అనేది భవిష్యత్తు రేపటి రోజు తెలుస్తుంది. చూద్దాం మరి ఏ కండువాతో ఆయన ముందుకు కొనసాగుతారు రాజకీయాల్లో అనేది కూడా కొనసాగుతాం. థ్యాంక్ యూ యేసరత్నం గారు, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.